వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో వార్నింగ్లు ఇవ్వడం అనేది బాగా ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి ఆయన పేరు పెట్టకుండానే ఎవడో పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. దాని మీద అర్థం చేసుకున్నటువంటి నెటిజన్లు చాలామంది పెట్టినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా అసలు నీకు ఏం తెలిసిన పెడతానో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని ఇది అన్నారని చెప్పి తీసుకొస్తున్నారు. కారే నవీన్ బాబట అతను పెట్టినటువంటి పోస్టు కింద పట్టినటువంటి కత్తి ఒక్కసారి చూడండి. అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆఫ్టర్ ఆల్ ఒక్క ఎమ్మెల్యేకి, అది కూడా ప్రభుత్వం సపోర్టు లేని ఎమ్మెల్యేకి రాష్ట్రంలోని క్రైస్తవులంతా భయపడుతున్నారా? ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆ నియోజకవర్గం క్రైస్తవులు తలుచుకుంటే మట్టిలో కలిసిపోతాడు. అంటే ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు తలుచుకుంటే రఘురామకృష్ణరాజు మట్టిలో కలిసిపోతాడట. ఎప్పుడూ శాంతి మంత్రమే కాదు, మందిరం జోలికి వస్తే కత్తి కూడా పట్టాలి. ఇంకోసారి క్రైస్తవుల గురించి మాట్లాడాలి అంటే వణుకు పుట్టాలి ఈ నా కొడుక్కి. జై భీమ్, జై భారత్. ఆయన ఒక డిప్యూటీ స్పీకర్, కాన్స్టిట్యూషనల్ జాబ్, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. సరే, ఆయనకున్నటువంటి పరిధిలో ఉండి ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నారు. స్పీకర్లు తీసేయాలన్నారు, మొత్తం స్పీకర్లన్నీ తీసేయాలన్నారు. ఎక్కడ మైక్ సెట్లు పెట్టడానికి లేదు, పొద్దున్నుంచి రాత్రి దాకా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదని క్లియర్గా చెప్పేశారు. దానికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా అనడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆయన చేస్తున్నటువంటి చూస్తూనే ఉన్నాం. ఆకివీళ్ళలో పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం, ఆ వివాదం అక్కడి నుంచి మొదలైంది. సరే, ఇక అక్కడి నుంచి మొదలుపెట్టారు చాలామంది ఆయన మీద దాడికి. వర్బల్ డయరీ అని చూపించుకుంటూ వస్తున్నారు చాలామంది. ఇంకో పక్కన ఇంకోటి, రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వంటారు నాయన అని చెప్తూ ఉంటే, దానికి సంబంధించి ఇంకా ఇలా మాట్లాడుతున్నారు. పర్మిషన్ లేనటువంటి ఏదైనా సరే కట్టడం, చర్చ్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, మాస్క్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఉండడానికి వీలు లేదు. అందులోనూ గతంలో కూడా చూస్తే ఉండి నియోజకవర్గంలో మసీదుని కూల్చేసినటువంటి రఘురామకృష్ణరాజు అని చెప్పి వీడియో పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆ సోదరులు వాళ్ళు వచ్చి, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వచ్చి కూల్చింది చేసింది ఏమీ లేదు, మేమే పార్కింగ్ కోసం అని చెప్పని ఇక్కడ మేము గోడ ఒకటి అడ్డంగా కట్టాము, అది ఇరిగేషన్ ఆ కెనాల్స్కి వాటికి కూడా ఇబ్బందిగా ఉంది, సో అది ఎంక్రోచ్మెంట్ కింద వస్తుంది కాబట్టి మా అంతటా మేమే దాన్ని తొలగించడం జరిగింది తప్ప రఘురామకృష్ణరాజు తప్పేం లేదు ఇందులో అనేది వాళ్ళే చాలా క్లియర్గా చెప్పారు. నెంబర్ 1, సాక్షి పత్రికలో చాలా పెద్దగా రాశాడు, రామ కనవేమిరా అని. ఆ ఆర్టికల్ కూడా గతంలో మనం చదివినిపించాం. అక్కడి నుంచి మొదలైంది. ఆయన అయ్యో ఇదేంటి ఇలా ఉంది అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళని కొట్టడం, తర్వాత ఈయనే వెళ్ళడం, జనసేన వాళ్ళ మీద దాడి చేసి మేకులతోటి ఈ విధంగా కొట్టారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ వెళ్ళినప్పుడు అసలు ఎందుకు మీరు అడ్డం పెడుతున్నారు అంటే, మరి గుడి పెడితే పంతులు వస్తాడు, పూజలు జరుగుతాయి, మైక్ పెడతారు, అసలు గుడి కట్టడానికి వీలు లేదు అన్నటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఆ తర్వాత యాజ్ పర్ లీగల్ దీనికి సంబంధించి పర్మిషన్ లేనటువంటివి, అంటే రెసిడెన్షియల్గా ఒక ఇల్లు తీసుకోవడం, వెంటనే దాన్ని ఒక చర్చి కింద కన్వర్ట్ చేసేయడం, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి రూల్ ప్రకారం ఎంఆర్ఓ, పంచాయతీ, ఆ తర్వాత కలెక్టర్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా, మున్సిపల్ నుంచి పర్మిషన్ ఉందా, అది నివాస స్థలమా లేదంటే ప్రార్థనా స్థలమా, ప్రార్థనా స్థలం కోసం తీసుకుని అక్కడ ప్రార్థనలు చేస్తే తప్పులేదు, కానీ నివాస స్థలం పేరుతో దాన్ని ప్రార్థనలకు వినియోగిస్తే అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అలాంటివి మొత్తం అన్నీ కూడా ఈ ఎంక్రోచ్డ్ లేదంటే ఇల్లీగల్ ఉన్నటువంటివి క్లియర్ చేయండి అని చెప్పారు. అది వీళ్ళకి అడ్డొచ్చింది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే, వీడెవడో చర్చి జోలికి వస్తాడట, ఎన్ఎస్ రెడ్డి గారని ఆయన ఎక్స్ప్లెనేషన్ దీనికి, వీడెవడో చర్చి జోలికి వస్తాడట, కత్తి పడతాడట, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారిని మట్టిలో కలిపేస్తాడట, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించుడి, బైబిల్లో ఉండే ఇలాంటి మాటలు చెప్పుకుంటూ తిరిగే కొందరు పాస్టర్లు, క్రైస్తవ సంస్థలు సమాజంలో ఎలాంటి ఉన్మాదులను తయారు చేస్తున్నాయో చెప్పడానికి ఈ పోస్టే ఒక నిదర్శనం. ఒకవైపు శాంతి, కరుణ అని చెప్పుకుంటూనే మరోవైపు ఇలాంటి హింసాత్మక భావజాలాన్ని నరనరాల్లోకి ఎక్కించడం దేనికి సంకేతం? రాజ్యాంగబద్ధ పదవి మీద ఇంతటి అహంకారమా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ని, ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యేను రఘురామకృష్ణరాజు గారిని బహిరంగంగా మట్టిలో కలిపేస్తాను బెదిరించడం ఎంతవరకు సమంజసం? క్రైస్తవ్యం అంటే శాంతికి మారుపేరు అని చెప్పేవాళ్ళు ఈ వ్యక్తి చూపిస్తున్న కత్తికి, చేస్తున్న హెచ్చరికలకి ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి ఉగ్ర స్వభావం ఎక్కడి నుంచి వస్తోంది?
విదేశాల్లో చర్చిలు అమ్ముకుంటూ ఉంటే లేని ప్రతాపం ఇక్కడ. ఈ ప్రతాపాలు చూపించే వీరు ఒక్క విషయం గమనించాలి. విదేశాల్లో క్రైస్తవులు ఎవరు రాకపోయేసరికి చర్చిలను అమ్మకానికి పెడుతున్నారు. అంతగా కత్తిపట్టే దమ్ముంటే అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు రారా చర్చికి, మీరు రండి, లేకపోతే నా కత్తికి పని చెప్తాను అని అక్కడ కదా గర్జించాలి. అక్కడ లేని పౌరుషం ఇక్కడ ఈ హిందూ దేశంలో చూపిస్తున్నారా? ఇది హిందువుల దేశం, చరిత్రని మర్చిపోవద్దు. ఇతను పుట్టింది ఒక హిందువుకే, తింటున్న తిండి, కడుతున్న బట్ట అన్నీ ఈ భారతదేశం ఇచ్చినవే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేశం. ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయి ఒక భాగం ముస్లిం దేశం అయినప్పుడు మెజారిటీ జనాభా ఉన్న దేశం హిందూ దేశం కాకుండా ఇంకేమవుతుంది? సెక్యులర్ అనే మాట కేవలం కబుర్లకి మాత్రమే పనికొస్తాయి తప్ప వాస్తవంగా ఇది హిందువుల దేశం మాత్రమే. మత మార్పిడి, ఉన్మాదం వైపు అడుగులు, పరలోకం పంపిస్తాం, యెహోవా దగ్గరకు చేరుస్తామంటూ అమాయక ప్రజల్ని బురిడీ కొట్టించి మతం మారుస్తూ చివరికి వారిని ఇలాంటి ఉన్మాదులుగా మార్చడమేనా మీ సేవ? పబ్లిక్ సోషల్ మీడియాలో కత్తిపట్టి బెదిరిస్తుంటే పోలీసులు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న సూచన, కత్తి పట్టాలని అంత ఆవేదన ఉంటే మొదట ఆ కత్తిని పట్టుకుని వెళ్ళి యేసయ్యను ఎవరైతే సిలువ వేసి హింసించారో ఆ దేశానికి వెళ్ళి అక్కడ మీ ప్రతాపం చూపించాలి. అంతేకాని ఇక్కడ అమాయకమైన ప్రజల మీద కాదు. నిజానికి బైబిల్లో ఏముందో కూడా ఈ అబ్బాయికి సరిగ్గా తెలిసి ఉండదు. గమనించండి మిత్రులారా, మేము శాంతి మతస్థులు అని చెప్పుకునే వారి వల్లే ఈ ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది. శాంతి ముసుగులో పెరుగుతున్న ఈ ఉన్మాదాన్ని మనం ఇప్పుడైనా గుర్తించకపోతే ప్రమాదం తప్పదు. రఘురామకృష్ణరాజు గారు, మీరు కూడా దీన్ని ఒక్కసారి చూడండి అంటూ అతని ఎక్స్ప్లెనేషన్. ఏమనాలి? నో కామెంట్స్. విదేశాల్లో ఏం జరుగుతుందో అక్కడ పక్కన పెట్టేసేయండి. స్వదేశంలో మంచిగా మనతోటే ఉండే వాళ్ళతోటి హ్యాపీగా ఎప్పుడు మనం మూవ్ అవుతూనే ఉంటాం, ఇబ్బంది లేదు. కానీ చేతిలో కత్తి పట్టుకొని మట్టిలో కలిపేస్తాం, ఇది చేస్తాం అనేటువంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి? నేను నమస్తే అన్నాను, మీరు నమస్తే అన్నారు, హ్యాపీ అయిపోయింది. నేను నమస్తే అన్నప్పుడు నువ్వు వచ్చి కొడతాను అంటే చూస్తూ ఊరుకోవాలా దానికి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.